చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని పెద్దలందరినీ కలిశారు. కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచారు. పోలవరం కావచ్చు, నిధులు కావచ్చు, రాజధానికి సంబంధించిన అంశాల విషయంలోనూ, పెట్టుబడులకు సంబంధించిన అంశాలలోనూ ఇలా ఎన్నో విషయాలపై చంద్రబాబు నాయుడు అటు ప్రధానమంత్రిని, ఇటు హోంశాఖ మంత్రిని, అలానే పీయూష్ గోయల్, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, ఇలా కీలకమైన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లాంటి కీలకమైన శాఖలకు సంబంధించిన మంత్రులను కలిసి తన డిమాండ్ల చిట్టాను వారి ముందుంచారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు లాభం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి విన్నవించారు. అలానే విభజనకు సంబంధించిన అంశాలపై, వాటికి సంబంధించిన అంశాలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని హోంశాఖ మంత్రికి, శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై కూడా ఆయన విన్నవించారు. ఇక పీయూష్ గోయల్ను వాణిజ్యానికి సహకారం అందించాలని, నిర్మలా సీతారామన్ను రాష్ట్రానికి ఉదారంగా నిధులందేలా చూడాలని, ఇలా ఆయా శాఖలకు సంబంధించిన పద్దుల చిట్టాను ఆయన వారి ముందుంచారు. ఇలా అన్ని అంశాలపై ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు ప్రధానమంత్రితో మాట్లాడిన వేళ ఆయన ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించలేదని ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కిపెట్టడం ప్రారంభించాయి. కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ ప్రత్యేక హోదా విషయం మాట్లాడలేదని, కనీసం ప్రత్యేక హోదాలో బీహార్కు చెందిన జేడీయూ కోరినట్లు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ విషయం కూడా మాట్లాడినట్లు ఎక్కడా ఎందుకు ప్రకటించలేదని వీరు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రెండవసారి అధికారంలోనికి వచ్చిన చంద్రబాబు నాయుడు కేంద్రంలో తాను కీలక పాత్ర పోషిస్తున్న వేళ కేంద్రం నుంచి అధిక మొత్తంలో ప్రయోజనాలు పొందే దిశగా ఈ పర్యటన సాగించారు. ఈ సందర్భంగా ఈ ప్రత్యేక హోదా ప్యాకేజీపై ఆయన చర్చించి ఉండవచ్చు. అయితే ఆ చర్చల యొక్క సారాంశం మనకు బడ్జెట్లోనే కనపడుతోందన్న సమాచారం అందుతోంది. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించిన వేళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పర్యటన చేశారు. ఆయన కూడా ప్రధానమంత్రిని, హోంమంత్రిని, ఇతరత్ర మంత్రుల్ని కలిశారు, ఇవే విన్నపాలు చేశారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే సమయంలో కేంద్రంలోని కీలకమైన వ్యక్తులను కలవడం కొంత చర్చనీయాంశంగా మారింది. అదే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేపు 6వ తారీఖు హైదరాబాదులో కలిసి చర్చల్లో పాల్గొననుండడం కూడా గమనించాల్సిన విషయం. ఏది ఏమైనప్పటికీ ఇలా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర పెద్దలను కలవడం, తర్వాత తాము సమావేశం కావడంతో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన అంశాలు పరిష్కారం అవుతున్నాయన్న భావన, లేదా పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్న భావన వ్యక్తమవుతోంది. ఏది ఏమైనప్పటికీ ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఈరోజు కేంద్రం ముందు ఎన్నో డిమాండ్లను ఉంచాయి. అటు చంద్రబాబు నాయుడు, ఇటు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. అయితే చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనాలను రాబడతారో, ఏ ప్రయోజనాలను కేంద్రం ప్రకటించనుందో అన్న అంశాలపై ఎంతో ఆసక్తి నెలకొంది.